అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుచెందూర్ మురుగన్ ఆలయం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, సముద్ర తీరాన వెలిసిన ఒక అద్భుతమైన కథ అన్నమాట. ఈ ప్రయాణంలో మనం ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఒక యాత్రికుడికి కావలసిన ప్రాక్టికల్ సమాచారాన్ని కూడా తెలుసుకుందాం. తిరుచెందూర్లో అడుగుపెట్టగానే మన చెవుల్లో మారుమోగే ఒకే ఒక శక్తివంతమైన నినాదం, వెట్రివేల్ మురుగనుకు అరోహరా. ఆ నినాదంలో ఉండే ఆ పవర్ అక్కడి వాతావరణంలో మనల్ని పూర్తిగా లీనం చేసేస్తుంది. ఇంతకీ ఈ నినాదం వెనుకున్న అసలర్థమేంటి? అరోహరా అనే పదానికి చాలా లోతైన అర్థముంది. ఇది అర, హరో, హర అనే పదాల్నుంచి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే, ఓ భగవంతుడా, మా కష్టాలు తీర్చి మాకు మంచి చెయ్యి అని వేడుకోవడమనమాట. ఇది కేవలం ఒక నినాదం కాదు, దేవుడికి పూర్తిగా లొంగిపోయి చేసే ప్రార్థన. నిజానికి ఇది శివునికి చేసే ప్రార్థన. మరి మురుగన్ శివుని అంశంతో పుట్టాడుగాబట్టి భక్తులు కూడా అదే భక్తితో ఈ నినాదాన్ని పలుకుతారు. సరే, మరి ఈ ఆలయం ఉన్న ఈ ప్రదేశానికి ఇంత పవిత్రత ఎందుకొచ్చిందో చూద్దామా. దీని వెనుక ఒక పెద్ద పురాణగాథ, ఒక దివ్య యుద్ధమే దాగి ఉంది. కథేంటంటే, పూర్వం శూరపద్ముడు అనే రాక్షసుడు ఉండేవాడు. తన క్రూరమైన పాలనతో 3 లోకాల్ని గడగడలాడించేవాడు. అతని అరాచకాలిక భరించలేక దేవతలందరూ కలిసి తమను కాపాడమని మహాశివుడిని వేడుకున్నారు. దేవతల ప్రార్థనలు విన్న శివుడు తన 3వ కన్నునుంచి 6 నిప్పు రవ్వలను సృష్టించాడు. ఆ దివ్య తేజస్సునుంచే శూరపద్ముడిని అంతం చేయడమే ఏకైక లక్ష్యంగా 6 ముఖాలతో షణ్ముఖుడు అంటే మన మురుగన్ స్వామి అవతరించారు. ఇక ఆ మహాసంగ్రామం జరిగింది ఎక్కడో కాదు, సరిగ్గా ఇదే తిరుచెందూర్ సముద్రతీరంలో. ఇక్కడే మురుగన్ స్వామి తన శక్తివంతమైన ఆయుధం అంటే వేల్తో శూరపద్ముడిని సంహరించి లోకాలకు శాంతిని తిరిగి ఇచ్చాడు. అందుకే ఈ ప్రదేశం విజయానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. శూరపద్ముడు చివరి క్షణంలో క్షమించమని వేడుకుంటే మురుగన్ కరుణించి అతన్ని 2 భాగాలుగా చీల్చాడు. ఒక భాగాన్ని తన శాశ్వత వాహనమైన నెమలిగా, మరో భాగాన్ని తన జెండా మీద ఉండే కోడిపుంజుగా మార్చాడు. ఇందులో ఒక అద్భుతమైన సందేశముంది. చెడు కూడా పరివర్తన చెంది దైవసేవలో భాగం కావచ్చని. సరే, ఆ పురాణగాథ అలా ఉంచితే ఇప్పుడు మనం వర్తమానంలోకే వద్దాం. చాలామంది యాత్రికులు అడిగే ప్రశ్న, అసలు తిరుచెందూర్ వెళ్లడానికి బెస్ట్ టైం ఏది అని. దానికి సమాధానం ఒక అద్భుతమైన ఉత్సవంలో ఉంది. ఆ ఉత్సవమే కందషష్ఠి. ఈ 6 రోజుల వేడుకకు 10 లక్షల మందికి పైగా భక్తులొస్తారంటే ఊహించుకోండి. ఆ సమయంలో ఆలయం, ఆ పరిసరాలన్నీ భక్తితో, ఒక తెలియని శక్తితో నిండిపోతాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఉదాహరణకి అక్టోబర్ 2025లో ఈ ఫెస్టివల్ 22వ తేదీన ఉపవాసంతో మొదలవుతుంది. ఇక 6వ రోజు అంటే అక్టోబర్ 27న సముద్రతీరంలో లక్షలాది మంది భక్తుల మధ్య శూరసంహారం రీఎనాక్ట్మెంట్ చేస్తారు. ఇది ఈ ఉత్సవానికే హైలైట్. ఆ తర్వాత రోజు మురుగన్ దివ్య వివాహంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఆలయ కథ, ఉత్సవాల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక యాత్రికుడుగా దర్శనానికి వెళ్లే ముందు పాటించాల్సిన పవిత్రమైన పద్ధతులేమైనా ఉన్నాయా? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. స్వామి దర్శనానికి ముందు ప్రతి యాత్రికుడు ఒక క్రమాన్ని పాటిస్తారు. మొదటగా ఆలయం ముందున్న సముద్రంలో పుణ్యస్నానం చెయ్యాలి. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న నాళికినరు అనే ఒక పవిత్ర బావి నుండి వచ్చే మంచినీటితో స్నానం చెయ్యాలి. ఈ 2 పూర్తయ్యాక పవిత్రంగా దైవ దర్శనానికి సిద్ధమైనట్టే. సరే, ఈ ఆధ్యాత్మిక విషయాలు పక్కన పెడితే ఇప్పుడు మన ప్రయాణాన్ని మరింత సులభం చేసే కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. చెన్నై నుండి వస్తుంటే చెందూర్ ఎక్స్ప్రెస్ మిమ్మల్ని నేరుగా అక్కడికి తీసుకెళ్తుంది. ఒకవేళ అదే రోజు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటే లగేజ్ పెట్టుకోవడానికి సేఫ్ లాకర్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక దర్శనం రద్దీని తప్పించుకోవాలనుకుంటే తెల్లవారుజామున 3:30 గంటలకే క్యూలో నిలబడటం మంచిదని ఒక యాత్రికుడి సలహా. వీలైతే ఒక రాత్రి అక్కడ ఉండండి. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఖర్చుల విషయానికొస్తే ఒక యాత్రికుడి అనుభవం ప్రకారం బీచ్ దగ్గర వేడివేడి ఇడ్లీ, సాంబార్, చట్నీతో టిఫిన్ కేవలం 50 రూపాయలకే దొరికిందట. దీన్ని బట్టి అక్కడ లోకల్ ఫుడ్ ఎంత అందుబాటులో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మా దగ్గరున్న సమాచారం ప్రకారం మొత్తం ప్రయాణానికి ఎంత ఖర్చవుతుంది అనే పూర్తి వివరాలు లేవు. కాని ఈ చిన్న ఉదాహరణ బట్టి చూస్తే ప్రయాణం బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉండే అవకాశముందని తెలుస్తోంది. తిరుచెందూర్ కేవలం రాళ్లతో కట్టిన ఒక నిర్మాణం కాదు,
అదొక సజీవ వారసత్వం. ఆ వారసత్వం వెనుక ఉన్న అద్భుతమైన శక్తి ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం. తిరుచెందూర్ గొప్పతనం ఈ రెండు విషయాల కలయికలో ఉంది. ఒకవైపు 2000 ఏళ్ల చరిత్ర, 138 అడుగుల ఎత్తైన గోపురం, అద్భుతమైన ద్రావిడ వాస్తుశిల్పంతో కూడిన భౌతిక నిర్మాణం. మరోవైపు మంచికి చెడుకు మధ్య జరిగిన యుద్ధం, ప్రతి ఏటా సజీవంగా జరుపుకునే ఒక సంప్రదాయం, లక్షలాది మందికి విశ్వాసకేంద్రంగా నిలికే ఒక అమరగాథ. ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్నొస్తుంది. 2000 సంవత్సరాల నాటి ఒక పురాణగాథ ఇప్పటికీ ప్రజల జీవితాల్లో ఇంత శక్తివంతంగా, ఇంత సజీవంగా ఎలా నిలిచి ఉంది? బహుశా దీనికి సమాధానం ఈ మూడు శక్తుల సంగమంలో ఉంది. ఇది కేవలం ఒక ప్రార్థనాస్థలమే కాదు, ఇది విశ్వాసానికి కేంద్రం, తమిళ సంస్కృతికి గుండెకాయ, ఇంకా ఆ చుట్టూ ఉన్న ఊరిని, ప్రజల జీవితాలను నిరంతరం ప్రభావితం చేసే ఒక సజీవ శక్తి. అందుకే అంటారు, తిరుచెందూర్ కేవలం ఒక ప్రదేశం కాదు, అదొక అనుభవం అని.